టీవీ 45 న్యూస్. విజయనగరం అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా జీఎస్టీ స్లాబ్లను ప్రభుత్వం సవరించిందని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి చెప్పారు. దీన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో స్థానిక మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో వాణిజ్య పన్నుల శాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన 2 రోజుల ప్రదర్శన మరియు విక్రయాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో రంగా మోటార్స్, మయూర్ ఏజెన్సీస్, శ్యామ్ మోటార్స్, వేణుగోపాల్ ఆటోమొబైల్స్, సోనో విజన్ ఫ్రిడ్జ్ పాయింట్, సాయి సంపత్ ఫ్రిడ్జ్ పాయింట్, ఎస్ఎస్ కంప్యూటర్స్, హెచ్పి కంప్యూటర్స్, రత్నం మిల్ స్టోర్స్, గాంధీ మిల్ స్టోర్స్, ఎస్ఎల్ఆర్ సైకిల్స్, టైర్ హౌస్, రవీరా సర్జికల్స్, ఎస్విఎన్ ఆప్టికల్స్, వాసు ఆప్టికల్స్, పవన్ శేఖర్ ఆటోమొబైల్స్, స్కై సోలార్ ప్రొడక్ట్స్, మైక్రో టెక్నాలజీస్, ఇండో అమెరికన్ వాటర్ సిస్టమ్స్, స్టార్ ఇన్సూరెన్స్, లక్ష్మీ హుందాయ్, జైబేరీ ఆటోమొబైల్స్, బజాజ్ ఇన్సూరెన్స్ తదితర సంస్థలు స్టాల్స్ ను ఏర్పాటు చేసి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అందిస్తున్నాయి. స్టాల్ అన్నింటినీ కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. ట్యాక్స్ సేవింగ్ ఎంత పడుతున్నారు అంటే కొన్ని ప్రొడక్ట్స్ వాళ్ళని మనకి 5 వచ్చింది. థాంక్యూ వెరీ మచ్ సార్. థాంక్యూ ఫర్ టాకింగ్ సార్. హోల్డ్ అవుట్ చేయండి సిగ్నేచర్. థాంక్యూ. Based on the height of direction, so if you are going direction, requires to be walkway, not supposed for rural area. Walkway 10 feet లో పెట్టుకుంటే మనకి about 75 lakhs. కంటిన్యూస్ అయితే తీసారు అవన్నీ కంటిన్యూ. దీని బైసికల్ ఎంతకు వచ్చిందంటే సరే ఈ సైకిల్ కాకపోయినా మోస్ట్ ఆఫ్ ది సైకిల్స్ కామన్. రా మెటీరియల్ సైకిల్ రైట్ ఫెయిల్కి వచ్చాం సార్ మనం అదే రావాలి. We are saying maximum education 18%. It becomes zero. 18 to 0. No, it comes to 0. 18% saving. Saving. Okay. Then the highest saving. 4.25 only. Thank you, sir. Okay. అక్కడ రాను రెండో ప్రోడక్ట్ ఎక్కడైతే తీసుకున్నారో ఒకవేళ సేల్ చేస్తే కనుక వాళ్ళు వేరే ప్రోడక్ట్ కొంటారు సార్. వీళ్ళు టర్నోవర్ బెనిఫిషియల్ ఎవరికి నష్టం లేదు. ఇది సేమ్ ఓన్లీ హెల్త్ కాన్సెప్ట్ సారీ ఆల్మోస్ట్ మెడిసిన్స్ నేను కూడా అండి లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు 3 years 4 years 18% వచ్చినప్పుడు 18% ట్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కట్టుకుంటాను కదా 18%. మొన్న అనౌన్స్ చేసే ఎలక్షన్ 1.5 lakh పాలసీ సపోర్ట్
ట్రాక్టర్ కూడా ఉన్నాయి. అవన్నీ మనకి దగ్గర వరకు రాగి 80,000 ఇచ్చిన టెస్టిమోనీస్ ఉన్నాయి. ట్రాక్టర్ ర్యాలీస్ హార్డ్ వర్క్ డీప్ పార్ట్ బాగుంటుంది. మోడల్స్ బట్టి కూడా ఆల్మోస్ట్ 10%. మనకు జిఎస్టీ ముందు ఒక 4 స్లాబ్స్ కంటే 5 ఉన్నా కూడా ఏది మనం చిన్న ట్యాక్స్ అనేది తీసేసుకున్నా మేజర్గా 4 ట్యాక్స్లు మనకు 4 స్లాబ్స్లో ఉంటాయి. 5, 12, 18, 28 4గా ఉంటాయి మనకి. సో వీటన్నిటిని కూడా రేషనలైజ్ చేస్తూ సంస్కరిస్తూ మనకు 2 స్లాబ్సే, ఒకటి 5, ఒకటి 18. ఏదైతే కామన్ మ్యాన్కి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా 99% వస్తువులన్నింటినీ కూడా 5 స్లాబ్గా తీసుకొని రావడం జరిగింది. ఏదైతే కామన్ మ్యాన్ ఇంట్లో ఉన్న కొన్ని అంటే వెరీ ఎసెన్షియల్ కాకుండా అవసరమైన ప్రోడక్ట్స్, టీవీలు, ఇంకా సిమెంట్, ఇటువంటి ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా 18%లో 90% గూడ్స్ని తీసుకుని 80% తీసుకొని రావడం, 18% ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 5% ట్యాక్స్ లెక్క తీసుకురావడం జరిగింది. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ వీటన్నింటినీ కూడా 0% ట్యాక్స్ మొత్తానికి లేకపోతే తీసేశారు కంప్లీట్గా. సో వీటన్నిటి వల్ల మనకు రాష్ట్రంలో మన ప్రజలకి, మన వినియోగదారులకి, మన మిడిల్ క్లాస్కి 8,000 కోట్లు మనకి ఆదా అవుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటి? గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం సేవింగ్స్ పెంచడం. ఆల్రెడీ వీఆర్ నోన్ ఫర్ సేవింగ్స్. ఇండియన్ మిడిల్ క్లాస్ ఈజ్ నోన్ ఫర్ సేవింగ్స్. మన సేవింగ్సే ఇండియాకు, ఇండియన్ ఎకానమీకి మంచి పైరు ఇస్తుంది మన సేవింగ్స్, బికాజ్ వీ టెండ్ టు ఇన్వెస్ట్ అగైన్. సో ఈ సేవింగ్స్ పెంచడం కోసం మనకి గవర్నమెంట్ వారు ఆల్మోస్ట్ ఈ ట్యాక్స్ సంస్కరణలు తీసుకొని వచ్చి 8,000 కోట్లు మళ్ళీ మన ప్రజలకు ఆదా చేసిన వారు. సో ఈ సేవింగ్స్ వల్ల మళ్ళీ మనం ఎకానమీలో ఫర్దర్ కొనడం కానీ, ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ జరుగుతుంది. దానివల్ల ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజెస్ వస్తాయి మనందరికీ కూడా. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. రెండేంటంటే మన ఎవరైతే వర్తకులు ఉన్నారో వారు కూడా మనకు సహకరిస్తున్నారు. వారందరూ కూడా వాళ్ళ షాప్స్ దగ్గర మనకు రిడ్యూస్ ట్యాక్స్ ఇవి ఏవైతే పోస్టర్స్ ఉన్నాయో డిస్ప్లే చేయడం జరిగింది. మీరు కూడా ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలి. 5% ఏది, 18% ఏది అని మీరు కూడా తెలుసుకోవాలి. అండ్ దట్ ఈస్ యువర్ రైట్, కన్స్యూమర్ రైట్. మీ ట్యాక్స్ తెలుసుకోవడం, మీ రేట్స్ తెలుసుకోవడం అనేది మీ రైట్. సో దానికోసం ప్రభుత్వం వారు ఆల్మోస్ట్ 1 నెల రోజులు ఒక ఉత్సవంలాగా జరుపుకుంటూ అన్ని ప్లేసెస్లో కూడా, అంటే ఇక్కడ నుంచి ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం కానీ, కాలేజీలో నిర్వహించడం, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో నిర్వహించడం, పిల్లలకు ఎస్ఏ కాంపిటీషన్స్, ఎలక్యూషన్స్ నిర్వహించడం, అలాగే హాస్పిటల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పర్టికులర్గా ఏదైతే మనకు 5% మందుల మీద ట్యాక్స్ ఉందో అది తగ్గించారని చెప్పడానికి, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మీద 0% చేశారని చెప్పే విషయం మీద కానీ మనకు ప్రతి హాస్పిటల్లో కూడా మనం అంటే సబ్ సెంటర్స్ నుంచి టాప్ మెడికల్ కాలేజ్ వరకు కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ప్రజలకు అవగాహన పెంచడం కోసము మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయనగరం వారి సమక్షంలో మనం ఈరోజు ఇక్కడ ఒక చిన్న ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఎగ్జిబిషన్ కమ్ సేల్ లాగా. సో మీరు చూడండి, ట్యాక్సెస్ మీద ఒకసారి అవగాహన పెంచుకోండి. ఎవరికైతే అవసరం ఉందో దయచేసి మీరు అక్కడ కొనొచ్చు మీరు అండర్ ది రెడ్యూస్డ్ ట్యాక్స్ సిస్టమ్. సో మీరందరికీ ఇక్కడ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియకుంటూ, ట్యాక్సెస్ విషయంలో మీరు అందరికీ తెలియజేయండి, బికాజ్ ఇట్ ఈస్ యువర్ రైట్.